సో April 2nd ఫిల్మ్ రెడీగా ఉంది రిలీజ్కి అండ్ ఐమ్ ష్యూర్ మీరు ముగ్గురు కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్తో చాలా చాలా బిజీగా గడుపుతున్నారు. సో హౌస్ ద జర్నీ బీన్ సో ఫార్? గుడ్. మంచి ఫిలిం చేసామని ఒక ఎక్సైట్మెంట్ అండ్ దట్ రేపు April 2nd జస్ట్ ఫోమ్ 4 రోజులు ఉంది రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఇప్పటివరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మన తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు సినిమాలు. ఇట్స్ ఇంక్రెడిబుల్ దియా. ఆల్ ఆర్ ఫ్రమ్ January onward films are releasing, people are coming and ఫుల్ అటెండెన్స్ క్లాసుల్లో లేకపోయినా థియేటర్స్లో మాత్రం ఉంటుంది. థియేటర్లో వచ్చి చూస్తున్నారు. ఇక్కడే కాదు దియా, ఇట్ వాజ్ సామీ, దీస్ ఫిలిమ్స్ the only films in the US that are running are Telugu films. Wow. They're in the top 5, 1, 2, 3, 4, 5 collections. He's incredible. So, but anyway, Telugu prajalaki really given us a lot of hope. ఎందుకంటే హోల్ ఆఫ్ కంప్లీట్ లాస్ట్ ఇయర్ సినిమాలన్నీ ఆగిపోయినందువల్ల చాలామందికి there is no work. I'm not talking about actors, daily wage workers, ఎంతమంది, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మీకు తెలిసి ఉంటుంది. మీరు మాత్రం టీవీ నడుపుతానే ఉన్నారు కదా? అది లేదు సార్, మాకు బ్రేక్ ఇచ్చారు మధ్యలో. బ్రేక్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సార్. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైనలీ. బట్ మధ్యకాలంలో చాలా మంది ఓటీటీకి షిఫ్ట్ అయిపోతుందేమో, తర్వాత థియేటర్స్ అనేవి ఉండవేమో అని ఒక భయం అయితే వచ్చింది సార్. అంటే థియేటర్స్ అనే ఉండవు అనే క్వశ్చన్ లేదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. అని బ్రేక్ పడింది. బట్ డెఫినెట్లీ ఓటీటీ అనేది కూడా కొంచెము దీంట్లో పైకి వచ్చింది. ఐ థింక్ నౌ బోత్ విల్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. అబ్సల్యూట్లీ, దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ ఎట్ ఆల్. అండ్ కొన్ని సినిమాలు అసలు ఒకసారి థియేటర్కి కూడా రాలేకుండా పోతాయి. And they'll be released in OTT. It's good for them. Absolutely. New directors, new producers, all good. So Hyderabad రాగానే ఫస్ట్ ఏం చేశారు? బిర్యానీ తిన్నారా? What do you call cooking? వంట. నేను వంటాను. అవునా? తను వంట చేస్తాను. Myself at home, so నేనే వండుకుంటాను. No, I was just looking forward to seeing. I was telling somebody earlier today that driving from the hotel to the shoot, traveling through those lanes that I grew up in, just looking around, feeling like it. I use the word homecoming because I just felt like, wow, I can't believe it took 20 years for this to happen. I'm just really happy it has. సో లాక్డౌన్ పుణ్యమా అంటూ సాయమి మీ వెబ్ సిరీస్ అన్నీ కూడా కవర్ చేసేసాం మేము. స్పెషల్ ఆప్స్ కానివ్వండి, చోక్, అవన్నీ కూడా కవర్ చేసాం. సో వైల్డ్ డాగ్లో మీ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది? So, it was very exciting because in such a short span I got to play so many different characters. So with Chok, I was playing a mother of an 8-year-old, or with Breathe, I was playing an escort. So with Wild Dog, I was getting to play a raw agent. Yeah. So just completely different things, which is very exciting, I think, as an actor, to get to do so many different things in such a short span. So in Wild Dog, lots of action for me, just a very exciting role, because very rarely are women written with in mind when you're doing like hardcore action. So lots of action to do, and of course working with Nag sir is ఆమె ఇంట్రడక్షన్ చూడాలి సినిమాలో. Yeah. డ్రైవింగ్ ఎ కార్ విత్ ఎ గన్ అవుట్. సార్ సీట్లో కూర్చుంటావా లేదా? ఏం జరుగుతుంది? ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? It's a very exciting part. Yes, very exciting. Yeah. సో నాకు సార్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఏ హీరో కూడా ఇన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయరు సార్, ఎస్పెషలీ మీలాంటి స్టార్డమ్ ఉన్న వాళ్ళు. ఏంటి సార్ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్? లుంబిని పార్క్లో కనిపిస్తున్నారు, ప్రతి టీవీ షోలో కనిపిస్తున్నారు. వాట్ మేడ్ యూ? ఏంటి మిమ్మల్ని అంతగా ఎగ్జైట్ చేస్తుంది అబౌట్ దిస్ ఫిల్మ్? లవ్ ఫర్ ద ఫిలిం. ఈ ఫిలిం డిజర్వ్స్ ఇట్. ఏ ఫిలిం చేసిన ప్రతి ఫిలిం అవి ప్రేమిస్తాం, చేస్తాం. చాలా స్పెషల్, వెరీ స్పెషల్ ఫీల్ ఈ సినిమాకి. అండ్ చేయాలి, దీన్ని ప్రమోట్ చేయాలి. వాళ్ళు అడిగిన కానీ ఎవరు అడిగినా కానీ ఎస్ వెల్కమ్. Also, it's a very difficult time. Yeah. It's like, I feel, I was hearing Nag sir talk yesterday. He said something so special, I'll never forget it. ఎస్పెషలీ డైరెక్టర్స్ విషయంలో మీరు ఇంట్రడ్యూస్ చేసినంత మంది కొత్త డైరెక్టర్స్ బహుశా ఎవరు చేసి ఉంటారేమో, అంత ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు మీరు. సో సేమ్ విత్ సాల్మన్ అగైన్.
సాల్మన్ నాట్ యాక్చువల్లీ సాల్మన్లో నేను ఊపిరి అనే సినిమా యా చేశాను. బట్ స్క్రీన్ ప్లే చేశారు అండ్ స్టోరీకి హెల్ప్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ ఐ రియలీ లైక్ హిస్ రైటింగ్. అండ్ నిరంజన్ సాల్మన్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ వెరీ షూర్ ఇతనితో చేసేయచ్చు, ఎందుకంటే రైటింగ్ ఉంది. అండ్ చక్కటి టెక్నీషియన్స్, గుడ్ టెక్నీషియన్స్ని చుట్టూ పెట్టుకుంటే సాల్మన్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్. ఇప్పుడు యాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ ఉంటే టెక్నీషియన్స్ కూడా చేసేస్తారు. ఇట్స్ ద సేమ్ కెపాసిటీ ఇఫ్ ఇట్స్ క్లియర్ ఇన్ హిస్ హెడ్. అండ్ చేశాడు. అండ్ యాక్షన్ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ జస్ట్ టెల్ దెమ్ ద షాట్ వాట్ దే వాంటెడ్, దే వుడ్ సెట్ ఇట్ ఆఫ్. సో దియా, ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? వాట్ ఎక్సైటెడ్ యూ ద మోస్ట్? ట్రైలర్లో చూస్తే ఒక మంచి వైఫ్గా కనిపిస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా. మంచి వైఫ్. గుడ్ వైఫ్. I think the most appealing thing always for an artist is the story, the overall story. And when I read the script, I loved it. And Priya Verma is Vijay Verma and Priya Verma have a very special relationship. It's one that has lasted a very long time. It's one that has endured a lot of conflict, external. It's one that has seen great pain and survived that. And it's a very complex, very layered, yet very simple relationship. అండ్ సామి, మీరు ఒక రా ఏజెంట్గా కనిపిస్తున్నారు అని చెప్పారు మాకు. సో దానికోసం ఏం హార్డ్ వర్క్ పెట్టారు మీరు ఈ క్యారెక్టర్ కోసం ఎస్పెషల్లీ? I did my basic MMA mixed martial arts training. I trained for a month. We had Shamji and David who were there to help us. So the exciting thing about being an actor is with every project you get to learn a new skill, you know. So be it horse riding, be it action for this film, or be it counting money for a last film. So just like exciting things you learn. You were counting Yeah, I actually learned how to be a banker. నాకు సార్ సెకండ్ తర్వాత కూర్చోబెడదాం సార్, థియేటర్స్ కలెక్షన్ అంతా మొత్తం చేద్దాం. Good one, good one. వెరీ గుడ్ ప్రాక్టీస్ దానికి అయినప్పుడు. అండ్ నాకు సార్ మీ విషయానికి వస్తే ఐఎమ్ ష్యూర్ చాలా చాలా హోంవర్క్ చేసుంటారు ఈ రోల్ కోసం. సో వాట్ వాజ్ ద టఫెస్ట్? వాట్ వాజ్ ద టఫెస్ట్? Only Solomon did all the No. He reminds me of the students, no, who like quietly, secretly study very hard. That and was score not very student. well in exams. And then they pretend with everything, like all this class tests that I never studied. I'll never get good marks అంటారు. లాస్ట్ రిజల్ట్ చూస్తే ఎక్కడ ఉంటారు? నిజమే చెప్తున్నాను. సాల్మన్ ఉన్నాడు కదా, ఆయన రీసెర్చ్ చేశాడు, చెప్పాడు. ఎప్పుడు జనరల్గా ఇలా కామన్ మాట్లాడుతాం, ఒక ట్రాక్ ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది హెడ్లో. దేర్స్ అనదర్ ట్రాక్ దట్ కీప్స్ రన్నింగ్ విచ్ ఇన్ బిట్వీన్ ఐ లిసన్ టు ఇట్. అందుకనే ఏముండదు. ఆ రీసెర్చ్ ఇస్ డన్ ఓన్లీ ఆన్ దాట్, లుకింగ్ ఎట్ పీపుల్, imitating them. And I told the boys one secret to do is start out well, finish the move well. In between, don't worry. Do you'll be fine. This is smart student, not the first rank student. You don't have to do everything well. బాగుండాలి, లాస్ట్ లో బాగుంది. టీచర్ 6 లైన్స్ చదువుతారు, మధ్యలో Finish line is important. Oh my god sir. కాకపోతే పేరు ఎలా వచ్చింది సార్? వైల్డ్ డాగ్. Wild dog, see. That's a mission. The mission. It's the name of the mission. His nickname Wild Dog also. Because మేము సాల్మన్ నిరంజన్ డిస్కస్ చేసుకున్నాం వైల్డ్ డాగ్ అని పేరు. సాల్మన్ కేమ్ అవుట్ విత్ దట్ వైల్డ్ డాగ్. నిరంజన్ ఆర్ వన్ ఆఫ్ దీస్. See, wild dog in the jungle, in the nature, దానికి ఒక టార్గెట్ పెట్టుకుందంటే, ఒక ప్రే, ఒక టార్గెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ లైఫ్, ఇట్స్ ఫుడ్ బేసిక్లీ పెట్టుకుందంటే అది పట్టుకునే వరకు వదలదు. ఇట్ విల్ నాట్ స్టాప్. సో విజయ్ వర్మకి ఆ పేరు వచ్చింది ఎందుకంటే అతను ఒక టార్గెట్ ఎవరన్నా పెట్టుకుంటే, ఎవరన్నా పట్టుకోవాలంటే, He's also not controllable. నాట్ కంట్రోల్. హీ విల్ గో టిల్ ద He ఎండ్. doesn't listen to anybody. He doesn't listen to anybody. He will go to the end. ఆ చివరికి వెళ్ళి అతన్ని పట్టుకోవాలా, చంపేయాలా, సంథింగ్. హిస్ మిషన్ హ్యాస్ టు కంప్లీట్ అట్ ఎనీ కాస్ట్. సో ఆయనకి నిక్ నేమ్ వైల్డ్ డాగ్ అని వచ్చింది. బట్ ఈ టీమ్ మెంబర్స్ డిసైడ్ అసలు ఈ మిషన్కే వైల్డ్ డాగ్ అని పేరు పెట్టేద్దాము అని మిషన్ వైల్డ్ డాగ్ అయింది. మరి ఇలాంటి ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తమన్ గారు ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది మీకు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత? తమన్ ఈజ్ వెరీ
ఆయనకి తమన్ మ్యూజిక్లో ఎనర్జీ ఉంటుంది Yeah. జనరల్లీ ఈజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అనదర్ లెవెల్ ఆల్వేస్ ఇన్ ఆల్ మూవీస్ ఐ నోటీస్. నాకు ఇంతకుముందు 2-3 ఫిల్మ్స్ చేశాడు. అండ్ ఈ సినిమా అయిన తర్వాత నిరంజన్ సాల్మన్ అండ్ మై సెల్ఫ్ వెన్ వీ సాట్ డౌన్ అండ్ హ్యాడ్ ఎ చాట్ డిసైడెడ్ తమన్ ఒక కొత్త ఎనర్జీ I యాడ్ have to meet చేస్తాడు. Taman. Yeah, yeah. He's a star. కొత్త ఎనర్జీ యాడ్ చేస్తాడు అనుకున్నాము. అండ్ హీ యాడెడ్ దట్ ఎనర్జీ. See, they say, I'll tell something about Thaman. It's out of context. It's very interesting fact. We always say the life goes in a circle, Full right? circle. It's full circle. Thaman's grandfather, great-grandfather, was the person who discovered my father. Oh wow. Wow. And Railway station lo kada, in sir? railway station, my father was 14 or 15 years old. How lovely. And he was going from this thing, he was a drama, one of those theatre Yeah. actors. So he was going and this man was sitting in a compartment and my father was just walking, it seems. And he saw him and he stopped the boy. Wow. And the boy said, what do you do? Yeah, whatever. And he said, would you like to act? My father didn't say anything. You have to talk to my elder brother. So he took down the address. Wow. And lovely story. 2 months later, Thaman's great-grandfather sent somebody Wow. to that house. So as it comes back in a circle. I know. Yeah. So this was I used this trick again for Thaman. Sir, timeless, sir. What do you mean no time? Our connection goes back a long time ago. You have to make time. సార్ టైం గురించి మీ దగ్గరే నేర్చుకోవాలి సార్. నిజంగా దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, బికాస్ మీ స్కెడ్యూల్స్ అలా ఉంటాయి. అండ్ డెఫినెట్గా పిలిచి మాత్రం టైం గురించి మాట్లాడుకుంటారు. ఓకే, సో ఫైనలీ అలా లాగేసారు ఈ ప్రాజెక్ట్లోకి. And he did a fantastic. He gave us 4 versions. You're not happy. He gave us 4 versions. సో నాకు సార్ మరి April 2కి రిలీజ్కి రెడీగా ఉంది వైల్డ్ డాగ్. మరి ఆడియన్స్కి వాట్స్ ఇన్ స్టోర్? బేసిక్గా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన సినిమాలు చూస్తుంటాం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తుంటాం. ఇది ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అనుకోవచ్చా? ఎలా ఉండబోతుంది? Informative and కాదు, it's a full on film. Yeah. You will love it. You love the story. అది మేము చెప్పిన విధానం, అది ది స్టోరీ హ్యాడ్ టు బి టోల్డ్. అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా ఈ స్టోరీ చెప్పాలి. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా లిటిల్ లార్జర్ దెన్ లైఫ్ చేసేసి ఆ క్యారెక్టర్స్ని మేము వీ టోల్డ్ ద స్టోరీ అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ నాన్ స్టాప్ ఆన్. లుక్ అట్ యువర్ కాన్ఫిడెన్స్. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? చెప్పడం కూడా ఎవ్రీ టైం అదే కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు. అరుణ్ గారు పుట్టిన తర్వాత మీరే స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు, అన్నీ మీరే టేక్ కేర్ చేసేవాళ్ళు. సో ఈ ప్రాసెస్లో మీరు టీచింగ్ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళారు? వాడిని రోజు తీసుకొని పోయేది వచ్చేదన్నమాట. ఆ పేరెంట్స్